నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. లోకేష్ అన్న కొడాలి మళ్ళీ వచ్చాడు, నీకే వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఈ మాటలు అంటోంది నేను కాదు, కొడాలి మళ్ళీ వచ్చాడు నీకే వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పేసి ఈ మాటలు అంటోంది తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ అభిమానులు, అలాగే లోకేష్ చంద్రబాబు అభిమానులు కూడా. అంటే ఒక చూపు చూడు నువ్వు కొడాలి నానిని, రెచ్చిపోతున్నాడు కొడాలి నాని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభిమానులంతా కూడా ఇప్పుడు చెప్తున్నారు లోకేష్కి. ఎందుకని ఏంటి అనేది తప్పకుండా ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పే ముందు ఒక్కసారి కొడాలి నాని గురించి టచ్ చేద్దాం. కొడాలి నాని తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది 2004లో. ఎమ్మెల్యేగా గుడివాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే పోటీ చేశారు. అయితే ఆ రోజు కొడాలి నాని గెలుపు మాత్రం నిజంగా చాలా గొప్పదనే చెప్పుకోవాలి. ఎందుకని అంటే అప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి అని చెప్పేసి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఒక సునామీ లాగా వచ్చింది ఆ గెలుపు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆ రోజు. సో అంతటి సునామీలో కూడా కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సో ఆ తర్వాత మళ్ళీ 2009లో కూడా పోటీ చేశాడు. 2009లో కూడా కొడాలి తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేశాడు. అప్పుడు కూడా కొడాలి గెలుపు కొంచెం గొప్పగానే చెప్పుకోవాలి. ఎందుకని అంటే త్రిముఖ పోరుంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, అలాగే ప్రజారాజ్యం పార్టీ. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కూడా ఎన్నికల బరిలోకి వచ్చింది. చాలా చోట్ల ఓట్లని చీల్చింది. తెలుగుదేశం పార్టీ ఓట్లని ప్రజారాజ్యం పార్టీ చీల్చింది. అయినప్పటికీ కూడా కొడాలి నాని 2009లో కూడా గెలిచాడు. ఆ తర్వాత చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టుకుని కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని దానికి పేరు కూడా పెట్టుకున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడో ఆ తర్వాత కొన్నాళ్లకే కొడాలి నాని వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోయాడు. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేశాడు. గుడివాడ నియోజకవర్గం కొడాలి నానికి ఉన్న ఇమేజ్ కారణంగా ప్రజలు గెలిపించారు. సో ఆ తర్వాత నుంచి కొడాలి నానిలో మార్పు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి సంతోషపడడానికి ఏం చేయాలో కొడాలి నానికి బాగా తెలుసు. అదేంటి అంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని బూతులు తిట్టడం. 2014 నుంచి 2019 మధ్య అదే చేశాడు. దాని ఫలితమే కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కట్టబెట్టాడు. ఇక మంత్రి అయిపోయాను అని చెప్పేసి ఆయనకి ఎప్పుడైతే ఒక ఫీలింగ్ వచ్చిందో దాంట్లో నుంచి ఆయన బయటికి రాలేకపోయాడు. చాలా రోజులు అసలు నేనే రాజుని, నేనే మంత్రిని అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఇష్టానుసారం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని లేదు, వయసులో కూడా పెద్దవాడు మనకన్నా అని చెప్పేసి లేదు, మర్యాద ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసి కూడా లేదు. చంద్రబాబు నాయుడిని ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అన్నాడు కొడాలి నాని. అలాగే ఇక లోకేష్ అయితే ఏ స్థాయిలో హ్యూమిలేట్ చేసేవాళ్ళు వల్లభనేని వంశీ, కొడాలి నాని అని చెప్పేసి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో అయితే 2014 నుంచి 2019 మధ్య అయితే పప్పు పప్పు అనే ఎగతాళి చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆయన తనని తాను చిత్రిక పెట్టుకుని ఎంత సన్నగా మారిపోయాడు. తన బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటే లోపం తనలో కూడా ఉందని తెలుసుకుని తన లోపాన్ని తాను అధిగమించి పనిచేస్తున్నప్పటికీ, రాజకీయంగా పనిచేస్తున్నప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయాల వల్ల లేదా ప్రభుత్వ తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అండగా నిలుస్తుంటే కూడా కొడాలి, వల్లభనేని ఆనాడు లోకేష్ని ఎలా హ్యూమిలేట్ చేశారు, వీడియో కాల్స్లోకి వచ్చి కూడా లోకేష్ని ఎంత ఇబ్బంది పెట్టారో అంతా చూశాం. ఇవి మాత్రమే కాదు, ఎప్పుడూ కూడా బూతులు 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 ఇవే తప్ప లోకేష్కి సంబంధించి, చంద్రబాబుకి సంబంధించి కొడాలి నాని మాట్లాడినవి ఇవే తప్ప ఇంకా వేరే ఏముండవు. వెతుక్కున్నాగా నేను దొరకవు. సో అందుకనే నేను కొడాలి బూతులు మళ్ళీ ఇంకోసారి నేను మీకు ఎప్పుడు వినిపించడం లేదు. ఇక చూస్తే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా 2024 ఎన్నికల ముందు సవాల్ చేశారు. అసలు గుడివాడలో నన్ను, గన్నవరంలో వంశీని ఓడించడం మీ తరం కాదు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఖచ్చితంగా ఓడిపోతాడు. ఒకవేళ గెలిస్తే నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తూ అక్కడే పడి ఉంటానని చెప్పేసి సవాల్ విసిరిన కొడాలి నాని ఎన్నికల టైంలో, రిజల్ట్ వస్తున్న టైంలో, ఎన్నికల లెక్కింపు కేంద్రం ఉంటుంది కదా, ఓట్ల లెక్కింపు కేంద్రం, ఆ లెక్కింపు కేంద్రం నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసిన సందర్భం ఇది. సో అలాంటి కొడాలి నాని సడన్ గా ఎన్నికల్లో అయిపోయిన తర్వాత అనారోగ్యం కారణాల వల్ల, ఇతరత్ర కారణాల వల్ల అసలు పూర్తిగా దూరం అయిపోయారు. ప్రజలందరికీ, గుడివాడ ప్రజలకి ఎవరికి కంటికి కూడా కనిపించలే. కొన్నాళ్ళు అయితే హైదరాబాద్లో ఉన్నారో లేకపోతే బాంబే వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకున్నారో తెలియదు. సడన్ గా ఒకరోజు ఇలాగా ఛాతీకి ఒక బెల్ట్ వేసుకుని కనిపించారు. ఓ, కొడాలి ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోలేదు అని చెప్పేసి గుడివాడ ప్రజలంతా కూడా ఓ వస్తాడులే, ఎప్పుడో ఒకసారి వస్తాడు కదా అని చెప్పేసి అనుకోవడం మొదలుపెట్టారు. సో అయితే తాజాగా ఇవాళ మరోసారి గుడివాడలో అడుగుపెట్టిన కొడాలి నాని అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళి పరామర్శించారు, గుంటూరు వెళ్ళి. సో అంబటి రాంబాబుని ఎందుకు పరామర్శించారనేది అందరికీ తెలిసిందే. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు మీద నోరు పారేసుకుని జైలుకు కూడా వెళ్ళొచ్చారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ రెచ్చగొట్టి ఆయన ఇంటి మీద దాడి చేసేలాగా ప్రొవోక్ చేసి జైలుకు వెళ్ళొచ్చారు. ఈ క్రమంలోనే కొడాలి నాని అంబటి రాంబాబుని పరామర్శించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటి అనేది మీకు నేను వినిపిస్తాను. ఆయన మాటల్లోనే ఒకసారి మీరు విందురు గాని. తీసుకుంటున్నారు మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తు పెట్టుకోవాలి. నిన్న లోకేష్ చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో ఈ త్వరలో తెలుసు. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురు వచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురు వచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్ లో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలో శాశ్వతంగా ఫిలించో ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. సో ఏదన్నా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి అని చెప్పేసి లాస్ట్ లో ముగించారు కదా, అది వినగానే నాకు ఒక మాట గుర్తొచ్చింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక 25-30 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పేసి కొడాలి నాని ఒక సందర్భంలో మాట్లాడాడు. మరి ఏమైపోయింది ఆ కాన్ఫిడెన్స్ అంతా? ఏదో ఒక ఎన్నికలో మీ పాచకలు పారితే పారుండొచ్చు, గెలిస్తే గెలిచి ఉండొచ్చు అనే స్థాయికి వచ్చేసాడంటే కొడాలి నాని. సో మీరు దాని గురించి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, కొడాలి నాని పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పేసి. సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎవరు భయపెట్టలేరు అని చెప్పేసి కూడా కొడాలి నాని మాట్లాడున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవరూ భయపెట్టలేరు అని చెప్పేసి అనుకుంటే అప్పట్లో సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు సూర్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది పొగుడుతూ ఉంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఎందుకని అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోదీని ఎదిరించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి వీరుడులాగా సూర్యుడులాగా ప్రత్యేక హోదా రాష్ట్రానికి తీసుకురాలేదు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాననే కదా ఎన్నికల్లో హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని మౌనంగా ఊరుకున్నాడు? ఢిల్లీ వెళ్ళి ఎందుకు ధర్నాలు చేయలేదు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్లో రాస్తే, ఎర్ర బుక్లో రాస్తే లోకేష్కే ప్రమాదం అట, లోకేష్కే రిస్క్ అట. ఒకళ్ళకి ఎదురు వెళ్ళినా, ఒకళ్ళు నాకు ఎదురొచ్చినా మీకే రిస్క్ అని బాలకృష్ణ డైలాగ్ని కొడాలి నాని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అయితే మొన్నీ మధ్య చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి వాళ్ళ గురించి ఒక మాట అన్నారు. శివుడికి నమస్కారం చేసి శివుడి మెళ్ళలో పాముని తీసి ఏం చెయ్యాలో అది చేస్తాను అని చెప్పేసి, శివుడికి నమస్కారం పెట్టి ఆయన మెళ్ళలో పాముని తీసి ఏం చెయ్యాలో అది చేస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే అర్థం ఏంటంటే శివుడు అనంటే కేంద్ర ప్రభుత్వం, శివుడు మెళ్ళలో పాము అనంటే జగన్మోహన్ రెడ్డి అని అర్థం. మరి ఆ పాముని అంటే కేంద్ర ప్రభుత్వానికి నమస్కారం పెట్టి కేంద్ర ప్రభుత్వం మెళ్ళో ఉన్న ఆ పాముని, మెళ్ళో ఉండి ఆట ఆడుతున్న ఆ పాముని తీసి ఏం చెయ్యాలో నాకు తెలుసు, ఏం చేస్తానో చూడండి అని చెప్పేసి చంద్రబాబు అన్నాడంటే ఆ వార్నింగ్ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం చేసుకోలేని వాళ్ళు ఇలాగే ఎగిరిగిరి పడతారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళంతా కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారేమో, అది శాశ్వతం కాదు, ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోలేదు, ఇంకా కూడా ఇలాగే రెచ్చిపోతాం, ఇలాగే రెచ్చగొడతాము అని అంటే తర్వాత పర్యవసానాలు వేరుగా ఉంటాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కొడాలి నానికి వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు అసలు నీ పరిస్థితి ఏంటో చూసుకో, ఒక్కసారి నువ్వు గనక వల్లభనేని వంశీలాగా, లేకపోతే అంబటి రాంబాబు లాగా, ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా, ఒక జోగి రమేష్ లాగా నువ్వు గనక జైల్లోకి వెళ్ళావంటే వాళ్ళన్నా కాస్త ఓపిక్గా ఉన్నారు కాబట్టి తిరిగి వచ్చారు. నువ్వు వస్తావో రావో డౌటు అని చెప్పేసి కూడా ఆయన మీద సెటైర్లు వేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో కొడాలి నాని మీద. సో ఎందుకని అంటే అసలు వల్లభనేని వంశీ జైలుకు వెళ్ళకముందు ఎలా ఉన్నాడు, జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఎలా అయిపోయాడు అని చెప్పేసి మనం అంతా కూడా చూసాం కదా. సో వల్లభనేని వంశీ ఎక్కడా మాట్లాడటం లేదు, జైలుకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆయన చాలా సైలెంట్గా ఉంటున్నాడు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఏమంటున్నారంటే వల్లభనేని వంశీకి ట్రీట్మెంట్ దొరికింది కాబట్టి, అక్కడ మంచి ట్రీట్మెంట్ అందింది కాబట్టి ఆయన సైలెంట్గా ఉంటున్నాడు, ఆయనకి ఎలా ప్రవర్తించాలో తెలిసి వచ్చింది. కొడాలి నానికి కూడా నువ్వు ఒక్కసారి ఆ ట్రీట్మెంట్ ఏదో రుచి చూపించాలి లోకేష్ ఆ ట్రీట్మెంట్ కనుక రుచి చూపిస్తే కొడాలి నాని ట్రాక్లోకి వస్తాడు, ఖచ్చితంగా ఎలా ప్రవర్తించాలి అనేది ఆయనకి తెలుస్తుంది, నోరు పడేసుకోవటం ఆపేస్తాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కటే కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సో మరి లోకేష్ ఇప్పటికైనా కొడాలి నాని గురించి ఏమైనా ఆలోచిస్తాడా? లోకేష్ ఇప్పటికైనా కొడాలి నాని గురించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? గతంలో చెప్పారు కదా, కడ్రాయర్ మీద ఉరికిచ్చి కొడతాను అని చెప్పేసి. గన్నవరంలో అలాగే గుడివాడలో 2 చోట్ల గెలిచేది తెలుగుదేశం పార్టీనే, వీళ్ళిద్దరినీ కూడా నడి రోడ్డు మీద ఉరికిస్తాను అండర్వేర్ మీద అని చెప్పేసి లోకేష్ ఒక శపథం చేశాడు.
సో ఆల్రెడీ ఒకళ్ళకి ఆ వాయనం ఇచ్చేయటం అయిపోయింది, ఒకళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వటం అయిపోయింది. అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు పేర్లు వేరు వేరు, మనుషులు వేరు, కానీ ఆత్మలు ఒకటే. సో ఒకళ్ళకి ఆ ట్రీట్మెంట్ దొరికింది అంటే రెండో వాళ్ళు అర్థం చేసుకుంటారేమో అనుకున్నాడేమో లోకేష్. మరి రెండో వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి రెండో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు, అభిమానులంతా కూడా గట్టిగా లోకేష్ని నిలదీస్తున్నారు. మరి లోకేష్ ఏ నిర్ణయం తీసుకుంటారు తెలియదు. మొన్నటి వరకు అంటే కాస్త ఆరోగ్యం బాగోలేదు, దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నాడు కొడాలి నాని, అందుకని ఉపేక్షించి ఉండొచ్చు. మరి ఇప్పుడు హెల్దీగా మారిపోయాడు, చక్కగా చూడటానికి కూడా నవనవలాడుతూ బాగున్నాడు. ఎస్, ఇదిగోండి, చాలా చక్కగా రెడీ అయిపోయాడు. ఇంతకుముందు అంతా కూడా నోరు తెరిస్తే అంతా పళ్ళల్లో కూడా మొత్తం అంతా పాన్పరాకు ఛాయలే కనిపిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు చాలా నీట్గా క్లీన్గా ఉన్నాడు కొడాలి నాని. ఇక నువ్వు ఏమాత్రం ఉపేక్షించక్కర్లేదు లోకేష్, నువ్వు రెచ్చిపో, ఖచ్చితంగా కొడాలి నానికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కోరుకుంటున్నారు. మరి లోకేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని మీరు అనుకుంటున్నారు? లోకేష్ ఏవైతే కేసులు ఉన్నాయో కొడాలి నాని మీద ఇప్పటి వరకు గుడివాడలో పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రీఓపెన్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? కొడాలి నానికి కూడా మంచి ట్రీట్మెంట్ వల్లభనేని వంశీకి దొరికినట్టుగా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? గతంలో లాగా మళ్ళీ రెచ్చిపోతాడా కొడాలి నాని, లేదా సైలెంట్ అవుతాడా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.